హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో పెట్టేసి చాలా రోజులు అయిపోయింది కదండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇవాళ వీడియో ఏంటి అంటే న్యూ లాంచ్ ప్రోడక్ట్ మేకింగ్ వీడియో అనమాట. ఇది కొత్తగా ఈ డిజైన్ అనమాట, కొత్తది. సో నేనే స్టార్ట్ చేశానని నేను అనుకుంటున్నాను, ఇంకెవరైనా చేశారేమో నాకు తెలియదు, కానీ ఈ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. లాస్ట్ అవుట్పుట్ చూడండి, ఎండింగ్ వరకు ఎంత బాగుందో. అండ్ నేను ఈ వీడియోకి ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నానండి. సో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా గివేవేలో ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోతే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. గివేవే వీడియో లింక్ మన ఛానల్లోనే ఉంది, ఈ వీడియో కిందనే ఉంటుంది వీడియో. ఒకసారి వెళ్ళి రూల్స్ ఫాలో అయ్యి చెక్అవుట్ చేయండి. 850 860 వస్తే నేను గివ్ అవే అన్నాను. ఇప్పటికీ 5 మెంబర్స్ అలా వచ్చారు. సో చూడండి, మీరు కూడా చూసి హ్యాపీగా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేసరికి ఏంటి అంటే ఇది 6K ఐ షేప్ గ్లాసీ అనమాట. మ్యాట్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టము, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి నేను తీసుకున్నాను. ఇది వచ్చేసరికి బ్లూ షేడ్. ఇంకా 3 కలర్స్ చేశాను. 3 నేను మీకు లాస్ట్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి లాస్ట్ వరకు. ఇది వీ షేప్ పెట్టిన తర్వాత ఏంటి అంటే గమ్ వచ్చేసరికి బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేయకుండా కొంచెం కొంచెం స్టిక్ చేస్తే చాలా బెటర్ అని అయితే నా ఫీలింగ్. ఎందుకు అంటే ఇప్పుడు మనము మొత్తం స్టిక్ చేసామనుకోండి, ఫస్ట్ నుంచి అసలు లాస్ట్కి కొంచెమే ఉంటుంది. అప్పుడేంటి అంటే ట్రావెలింగ్లో కానీ కస్టమర్ వేసుకున్నాక కానీ అట్లా ఊడిపోతూ ఉంటాయి. ఊడిపోతే బాగోదు. కాబట్టి నేను ఎప్పుడో చెప్తున్నాను మీకు, గమ్ అనేది కొంచెం కొంచెంగా పెట్టుకున్నారనుకోండి, ఆ గమ్ అక్కడే ఉంటుంది, మనం పెట్టగానే స్టిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఈ బ్యాంగిల్స్ విషయాలు అవన్నీ నేర్చుకోవాలనుకున్నా, ఇన్ కేస్ ఎవరికైనా రిటర్న్ ఆర్డర్స్, బల్క్ ఆర్డర్ కావాలి అనుకున్నా, స్క్రీన్ మీద ఫర్ ఆర్డర్స్ అని నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయండి. లేదా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి జాస్వి హ్యాండ్మేడ్స్ విజయవాడ అని ఉంటుంది. జాస్వి హ్యాండ్మేడ్స్ అని కొడితే మనదే వస్తుంది. యూట్యూబ్లో ఏ లోగో అయితే ఉందో మన ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో కూడా అవే లోగోస్ ఉంటాయండి. చేంజింగ్స్ అయితే ఉండవు, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది ఇంకా చూసారు కదా వీ షేప్ పెట్టిన తర్వాత సైడ్స్ అనేది 3mm అంటించాను. లేదంటే ఫస్ట్ మనం లైన్గా ఒక వీ షేప్, ఒక స్టోన్ 3mm అవి కూడా చేసుకోవచ్చు. బట్ నేనేం చేశానంటే ఇలాగ మొత్తం వీ షేప్ పెట్టేసి లైన్లో, అప్పుడు 3mm ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు స్టిక్ చేశాను. అది కూడా బాగుంటుంది చెప్పాలంటే. ఇంకా ఎవరైనా ఇది చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది అవుట్పుట్ చూడాలి అనుకుంటే లాస్ట్ వరకు చూడాల్సిందే. ఇంకొకటి ఏంటి అంటే అలెక్కే చిట్టి వాళ్ళు మళ్ళీ పిక్కల్ స్టార్ట్ చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది దాని మీద మీ స్పందన ఏంటి కామెంట్ చేయండి. నేనైతే ఏమనుకుంటున్నానంటే తప్పులు ఎవరైనా చేస్తారు, దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ స్టబ్ ఆన్ అయ్యి బ్యాక్ ఇవ్వడమే మంచిది. వాళ్ళకి ఇంకా లైఫ్లో అదే కదా ఉండింది, ఇంకా ఏమున్నాయి అనేది మనకు తెలీదు. బట్ అదే ఒక మంచి లైఫ్ ఇచ్చింది వాళ్ళకి. దాన్ని వదులుకొని ఎవరో నలుగురు అన్న మాటలకి పట్టించుకోవడం కాదు కదా. నాకైతే బాగుంది, మంచి డెసిషన్ తీసుకున్నారని అనుకుంటున్నాను. బట్ ఏంటి అంటే మంచి డెసిషన్ అన్నా సరే వాళ్ళు కొంచెం రేట్స్ తగ్గించామని అయితే చెప్పారు. రేట్స్ తగ్గించి కొంచెము ఎలా అంటే రేట్స్ తగ్గించి వాళ్ళ పొగరు తగ్గించుకొని బిజినెస్ చేస్తే బాగానే ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను. మీరేమంటారు ఒకసారి నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. మళ్ళీ వేసుకోకండి ఏంటక్క నువ్వు కూడా అలాగే చెట్టు గురించి మాట్లాడుతున్నావు అనేసి. నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటా ఒక వీడియో చూశాను రమ్య మోక్ష గారిది. సో అది చూసి ఓకే అని చెప్పి యూట్యూబ్కి వచ్చి సెర్చ్ చేసి చూస్తే వచ్చిందనమాట మన అలేఖ్య అక్క. చూస్తే బాగుంది, మంచిగానే చెప్తుంది అని అయితే అనిపించింది. ఓకే బాగుంది కదా, సపోర్ట్ చేస్తే బెటర్ కదా అనుకున్నా. నేను ఏదైనా పిక్లు ఆర్డర్ చేసి ఒకసారి ట్రై చేసి నేను మీకు రివ్యూ ఇస్తాను. ఈ మధ్య పిక్లు ఆర్డర్ చేసి ట్రై చేసి రివ్యూ ఇచ్చిన వాళ్ళకే కదా బోల్డ్ వ్యూస్ వస్తున్నాయి. మ్యాటర్ ఉన్న వీడియోస్ ఏమో వైరల్ చేయరు, మ్యాటర్ లేని వీడియోస్కి ఏమో పిచ్చిగా వస్తున్నాయి. ఎందుకండి ఆ రివ్యూస్ విని ఏం చేసుకుంటారు మీరు, నాకు అర్థం కాలేదు. బట్
మీరేమైనా కానీ నేను కూడా ట్రై చేసి చూస్తాను, దానికి కూడా ఎన్ని వ్యూస్ వస్తాయో దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయో. చూసారా వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటి అంటే మొత్తం ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ ఇదిగో 3mm స్టిక్ చేయాలి. 3mm చూడండి, నేను సైడ్ కొంచెం కొంచెంగా గమ్ అప్లై చేసుకుంటున్నాను. ఇట్లాగా అప్లై చేసుకున్న తర్వాత దాంట్లో 3mm అయితే పెట్టేస్తాను, అంటే స్టిక్ చేసేస్తాను. అది కూడా బాగుంటుంది చూడడానికి లుక్. లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది అనేది మీ కామెంటరీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా గివ్వేవేలో పార్టిసిపేట్ చేయకపోతే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. మీకు బ్యాంగిల్స్ ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువ ఉంది అక్క అని మొన్న ఒక సిస్టర్ కామెంట్ చేసింది, నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టింది. లెంత్ అంటే సిస్టర్ ఒకటి, ఇప్పుడు నేను 3-4 minutes వీడియో పెడితే ఒక వీడియో వైరల్ అయినా నాకు వేస్టే. ఇలాగే లెంత్ పెడితే ఒక వీడియో నాకు 30K 40K వ్యూస్ వచ్చినా సరే నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయ్యిద్ది. ఇప్పటికే నా ఛానల్లో 300+ వీడియోస్ ఉన్నాయి. ఇంకా మానిటైజ్ అవ్వలేదు. సో నేను దానికోసం కూడా వెయిట్ చేస్తున్నా, అందుకే వీడియో లెంత్ పెడుతున్నాను. టెక్ ఛానల్స్ ఫాలో అయ్యి దానికి నేను మీకు ఆన్సర్ అక్కడ ఇచ్చాను, ఇక్కడ ఈ వీడియోలో కూడా ఇస్తున్నాను అనుకుంటున్నాను. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం హెల్ప్ పీపుల్కి, యూజ్ అయ్యే పీపుల్ వరకు చేరుతుంది. అప్పుడు మన వీడియోస్కి మంచి ఇదైతే వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా అది నేను ప్రతి వీడియోలో చెప్పేదేలేండి. ఇప్పుడు చూడండి బ్యాంగిల్స్ ఎలా అనిపిస్తున్నాయి అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకా వాయిస్ అయితే ఆపేస్తున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడినా సరే అక్క వాయిస్ ఎక్కువైపోయింది అక్క, వీడియో లెంత్ ఎక్కువైపోయింది అక్క అంటున్నారు. సో చూడండి మీరే, బట్ నా వీడియో కాబట్టి నేను మాట్లాడకుండా ఉండడానికి అవ్వదు కదా. సో బ్యాంగిల్ అయితే ఫైనల్గా అయిపోయింది. చూసారా సెట్ చూపిస్తున్నాను. ఈ సెట్ ఎంత బాగా వచ్చిందంటే నాకు అసలు నాకు భలే నచ్చింది. నేను కూడా ఒక సెట్ చేసుకుందాము అన్నంత హ్యాపీగా ఉందన్నమాట నాకు ఈ సెట్ చూసాక. ఇప్పుడు ఇంకొక సెట్ చూపిస్తున్నాను చూడండి, ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్. ఇదైతే అసలు ఎవర్ గ్రీన్, చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఈ సెట్ కూడా ఏంటి అంటే ఒక మెచ్యూర్ ఫంక్షన్కి అనమాట. అసలు భలే ఉందిలేండి, కలర్ కాంబినేషన్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మాటలు కూడా చెప్పలేకపోయాను నేను వాళ్ళకి. కస్టమర్ కూడా ఫోన్ చేసి అసలు ఎంత తక్కువ ప్రైస్లో ఎంత మంచి సెట్ ఎలా రా, చాలా బాగా వచ్చింది, అసలు సూపర్ ఉంది అని చెప్పారు. సో ఇది ఫైనల్ సెట్స్ అనమాట. మొత్తం 3 సెట్స్ అయితే మనము మేక్ చేసి కస్టమైజ్ చేసాము. తర్వాత ఏంటి అంటే 4 సైడ్ బ్యాంగిల్స్ కింద కలర్స్ కస్టమైజ్ చేసాము. అవి నేను షార్ట్ వీడియోలో పెడతాను, లాంగ్ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది ఇప్పటికే. సో ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషను. ఇది వచ్చేసరికి పింక్ అండ్ రామా బ్లూ అనమాట. ఇది పింక్ అండ్ రామా బ్లూ కదా, ఈ కాంబినేషన్ వచ్చేసరికి శారీ కాంబినేషన్ అనమాట. ఇది కూడా ఎవర్ గ్రీన్గా ఉంది, నాకు బాగా నచ్చింది. ఇది ఇంకా 3 సెట్స్ అనమాట. ఫస్ట్ చూసారు కదా అది ఆరెంజ్ గ్రీన్, పింక్ అండ్ రామా బ్లూ. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. మీకు దీంట్లో ఏ పార్ట్ నచ్చింది, ఏ కలర్ నచ్చింది కామెంట్ చేయండి. బాయ్.